గురుజీ ఇవి వేసుకోవటం వల్ల ఎలాంటి సమస్యలు తీరుతాయి? అన్ని సమస్యలు అండి. ఇప్పుడు ఏంది, ఇది చిన్నది కదా, ఇప్పుడు చిన్న 6mm మాల. 6mm వచ్చేసి ఏంటి, చిన్నపిల్లలకి ఏంటి, చిన్నపిల్లలకు వచ్చేసి ఏదైనా జలుబు, దిష్టి, కను దిష్టి ఉన్నా, చదవకపోయినా, మారాం చేస్తున్నా, కింద పడి దెబ్బలు తగులుతున్నాయి అనుకున్నా, ఇలాంటి వాటికి పిల్లలు అసలు వినట్లేదండి, ఏదో ఆలోచనలో ఉంటున్నారు, పిల్లలు బయటికి పోతే ఊరికే ఏదో నల్ల దారాలు అవి కడుతూ ఉంటారు కదా కాళ్ళకు, ఇలాంటి ఏవి ఇది వేసిన తర్వాత అవన్నీ ఏమి కట్టాల్సిన అవసరమే లేదు అసలు. అంటే చిన్నపిల్ల కారకుడు ఎవరు? షష్ఠీదేవి అమ్మవారు ఎవరు అంటే కుజుని, సుబ్రహ్మణ్య స్వామి గారి అమ్మవారు, అంటే ఆయన భార్య. దేవసేనకి మరో పేరు, అమ్మవారి పేరు ఏంటంటే షష్ఠీదేవి. మీరు ఎక్కడైనా చూడండి, పిల్లలు పుట్టని వాళ్ళు కూడా షష్ఠీదేవిని మొక్కడం వల్ల మీకు పిల్లలు కలుగుతారు. ఇది నేను చెప్పడం కాదు, మన శాస్త్రం చెప్తుంది. చిన్న పిల్లల కారకుడు అంటే ఊరికి కొంతమందికి ఏంటంటే ఆడపిల్లలు వేసుకోమని చెప్తున్నాను కదా, ఆడపిల్లల కూకి కొంతమందికి ఏంటంటే నిలవదు గర్భం. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది వేసుకోవటం వల్ల, ఈ మాల వేసుకోవటం వల్ల గర్భానికి సంబంధించిన వ్యాధులు నయమైపోతాయి. ఇంకా ఆడపిల్లలకు ఊరికే కనుదృష్టి ఉంటుంది. కొంతమందికి అమ్మాయి బాగుందని, అమ్మాయి బాగా వర్క్ చేస్తుందని, అమ్మాయి బాగా మాట్లాడుతుందని, అమ్మాయికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇంకా కనుదృష్టి ఉంది ఏంటంటే మనకి ఎక్కువగా ఏంటంటే ఊరికే వాంతింగ్స్ కావటము, పిచ్చి పిచ్చిగా చేయటము, మనకు బయటికి పోయి రాగానే ఒకలాగా బాడీ అంతా అయిపోయిందని, అవును చాలా మంది ఉంటారు అలాగా. అట్లా ఉన్న వాళ్ళకు ఈ మాల వేసుకోవడం వల్ల మీకు 100% మంచిగా అవుతుంది. ఇట్లా ఇన్ని సమస్య కాదమ్మా, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఆకర్షణ శక్తి, ఆకర్షణీయంగా నేను కనపడాలి, ఆకర్షణగా మన దగ్గర రావాలి. ఒకటమ్మా, మనం ఏదైనా మనము వేరే పని చేసి మనం ఏదో డబ్బులు సంపాదించుకోవడం కాదు, మనం ఏ పని చేసినా న్యాయబద్ధంగా చేయండి. ముందు నుంచి మీరు చెప్పే మాట న్యాయబద్ధంగా వేసుకోండి. స్వామివారికి అమ్మ నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఈ పని అవ్వాలి, స్వామి నాకు ఈ పని కావాలి అనుకొని మీరు ఈ సంకల్పం, ఉద్యోగం కోసం వెళ్ళి ఇంట్లో వెళ్ళి వెనుకబడి వస్తుంటారు పిల్లలు, ఆడవాళ్ళు ఎంతమంది నేను చూశాను. నేను కొంచెం అయితే అయిపోయేదండి, నాకు లాస్ట్లో నేను 2వ వాళ్ళు అయిపోయాను, ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకు కూడా మీరు 80% కష్టపడి 20% ఈ మాల మీద డిపెండ్ అవ్వండి.